The Christmas script, which is presented live here, is the reason behind the many historical events. It shows the birth of Christ, who is the Son of God, the creator of this world. To make us his friends, he sent his beloved Son to save us from our sins. Jesus Christ, born in the Bethlehem, is an epitome of obedience and love. He preached us to love each other like we love ourselves. These days, the lack of this universal brotherhood is the cause of many disputes. So
Christmas. Once again, Happy Christmas. First of all, I would like to greet you, all of you, Merry Christmas. In my childhood days, in my school days, we used to pray before we go to classes. We used to recite a sloka, a Sanskrita sloka. In those days, we don't know the meaning of that sloka. That sloka goes like this. Asato ma satgamaya, tamso mam jyotirgamaya, mrityur mam amrutangamaya. Om Shanti Shanti Shanti. భారతదేశంలో తాత్వికులైనటువంటి వారు, అవర్ ఎన్సెస్టర్స్, వారు ఈ శ్లోక రాశారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ శ్లోక, ఇట్ ఇస్ ఎ ప్రేయర్. ఇది ఒక ప్రార్థన. ఈ ప్రార్థన యొక్క అర్థం ఏమిటి అంటే, అసత్యములో ఉన్నాము, సత్యములోనికి మమ్మల్ని నడిపించు. తమస్ అనగా చీకటి, చీకటిలో ఉన్నాము, వెలుగులోనికి మమ్మల్ని నడిపించు. మృత్యోర్మం అమృతంగమయ్య, మరణంతో భయంతో డెత్ ఫియర్లో ఉన్నాము, మాకు లైఫ్ కావాలి అని మన పితరులు ప్రార్థన చేశారు. 2016 సంవత్సరాలకు పూర్వం ఈ ప్రార్థనకు ఆన్సర్ దొరికింది. దట్ ఈస్ వాట్ క్రిస్మస్ ఈజ్. మన పితరులు చేసినటువంటి ప్రార్థన, అసత్యములో ఉన్న మాకు సత్యము కావాలి. మ్యాన్ కైండ్, ఈరోజు మానవుడు అసత్యంలో జీవిస్తున్నాడు. లెట్ మీ గివ్ యూ an ఎగ్జాంపుల్. ఒక చాలా పెద్ద హోర్డింగ్ నేను చూశాను. ఆ హోర్డింగ్ మీద ఒక సిగరెట్ అడ్వర్టైజ్మెంట్ రాసి ఉంది. ఇట్లా ఉంది: చార్మినార్ తాగండి, విశ్రాంతి పొందండి. చాలా పెద్ద పెద్ద అక్షరాలు. క్లోజ్గా దగ్గరికి వెళ్ళి చూస్తే దాని క్రింద కనిపించకుండా ఒక చిన్న క్యాప్షన్ ఉంది: స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. అసత్యం చాలా పెద్ద పెద్ద అక్షరాలతో లోకం మనకు చూపిస్తుంది, సత్యాన్ని మరుగు చేస్తుంది. నిజానికి పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అనేది సత్యం, కానీ అది చాలా చిన్న చిన్న అక్షరాలతో కనిపించకుండా ఉంది. చార్మినార్ త్రాగితే విశ్రాంతి పొందడం అనేది అసత్యం, కానీ అది పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది. ప్రపంచం అసత్యంలో బ్రతుకుతుంది. ఇలాంటి సమయంలో మన పితరులైనటువంటి వారు, పూర్వీకులైనటువంటి వారు, సత్యాన్ని అన్వేషిస్తున్న వారు, తాత్విక చింతన కలిగిన వారు, దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశపడిన వారు చేసిన ప్రార్థనే అసతోమా సద్గమయ. అసత్యములో ఉన్న మాకు సత్యాన్ని తెలియచేయాలి. అసత్యంలో ఉన్న వారికి సత్యాన్ని ఎవరు తెలియచేయగలరు? యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. 33.5 సంవత్సరాలు జీవించారు. బిఫోర్ హిస్ డెత్, ఆయన చనిపోవడానికి ముందు ఆనాటి రోమా గవర్నర్ యేసు ప్రభువు వారు నిలబడి ఉంటే ఆయన ఇంట్రాగేట్ చేస్తున్నాడు. ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకు యేసు ప్రభువు వారు చెప్పిన సమాధానం ఏమిటి అంటే, నేను సత్యమును గురించి సాక్ష్యమించుటకు ఈ లోకములకు వచ్చింది. యేసు ప్రభువు వారు నేనే సత్యాన్ని అని చెప్పారు. మన పూర్వీకులు చేసిన ప్రార్థనకు ఫలితముగా సత్యముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. He came down to be a truth. సత్యం అంటే ఏంటో మనకు తెలియచేయడానికి యాజ్ ఎ ట్రూత్, సత్యముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. గాంధీ మహాత్ముడు తన బయోగ్రఫీ రాసుకున్నట్టు మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అనే పుస్తకం, సత్యముతో నాకున్న అనుభవం, 113వ పేజీలో యేసు ప్రభువు గురించి ఒక అద్భుతమైన మాట రాశాడు. యేసు ప్రభు సత్యముగా ఈ లోకానికి వచ్చిన సంగతిని ఆయన ధృవీకరించాడు. అందుకే సత్యమేవ జయతే అన్నాడు ఆయన. నెల్సన్ మండేలా లాంటి వారిని ఆఫ్రికా దేశంలో
జైల్లో ఉండి ఆయన పాడుకున్న పాట ఏమిటి అంటే, ద ట్రూత్ షల్ మేక్ us free, ద ట్రూత్ షల్ మేక్ us free, ద ట్రూత్ షల్ మేక్ us free. సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. బైబిల్లో యేసు ప్రభువు చెప్పిన మాట, నేనే ఆ సత్యాన్ని, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అసత్యంలో ఉన్నంత వరకు వీఆర్ స్లేవ్స్, కానీ సత్యంలోనికి వస్తే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. సో హీ కేమ్ డౌన్ యాజ్ ఎ ట్రూత్. అండ్ ద సెకండ్ వన్, తమసో మాం జ్యోతిర్గమై, చీకటిలో ఉన్నాము, మాకు వెలుగు కావాలి. పాపపు చీకటి, అజ్ఞానాంధకారంలో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవాడు కావాలి అని వారు ప్రార్థన చేశారు. 2016 సంవత్సరాలకు పూర్వము యేసు ప్రభువారు వెలుగుగా వచ్చాడు. యూనో వై? ఎందుకు మనము ఈ క్రిస్మస్ రోజున లైట్స్ వెలిగిస్తాం? ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ప్రపంచంలో అతిపెద్దైనటువంటి ఎత్తైనటువంటి ప్రదేశం ఈఫిల్ టవర్ 1,20,000 విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సీజన్లో ఎక్కడ మీరు చూసినా లైట్స్ కనబడుతూ ఉంటాయి, ఒక స్టార్ కనబడుతూ ఉంటుంది. యోహాను సువార్తలో ఆయన చెప్పాడు, నిజమైన వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. There are so many gurus came, especially in India. భారతదేశంలో చాలా మంది గురువులు ఉన్నారు. గురు అనే పదానికి అర్థం గుశబ్ద అంధకారస్య, ఋషబ్ద అంధకార నివారస్య అన్నారు. గురు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవాడు గురువు. గురువు లేకపోతే జ్ఞానం మనకు తెలియదు. వీఆర్ సో మెనీ గురూస్ హియర్. చాలా మంది టీచర్స్ మనకి ఇక్కడ చూస్తాం. గురుని బోధ లేక గురుతెట్లు తెలియను, అజునికైన వారి అప్పకైన, తాళపు చెవి లేక తలుపెట్లు ఊడును, విశ్వధాభిరామ వినురవే వాని వ్యామ రహస్య. గురువు లేకపోతే గురుతు తెలియదు మనకి. వీ నీడ్ గురూస్. గురువులు కావాలి మనకి. చీకటిలో నుంచి, అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానంలోనికి నడిపించే గురువులు కావాలి. మై బైబిల్ సేస్ జీసస్ ఈజ్ ద రియల్ గురు. ఆయనే చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించేవాడు. మన రెండవ రాష్ట్రపతి అయినటువంటి ఆ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆయన దగ్గరకు ఒక శిష్యుడు వెళ్ళాడు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి ఆయన శిష్యుడు వెళ్ళాడు. కేరళ బ్రాహ్మణుడైన ఆయన వెళ్ళి, నాకు ఒక మంచి గురువును చూపించండి. ఆయన పేరు సుధాకర్ పిళ్ళయ్య. సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, నాకు ఒక మంచి గురువును చూపించండి అన్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు అనగానే మనందరికీ తెలుసు, టీచర్స్ డే గుర్తుకొస్తుంది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ ఏ బెస్ట్ గురు, యు జస్ట్ గో టు జీసస్ అని చెప్పాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన తర్వాత పాల్ సుధాకర్ గారు మారి కేరళ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి దేవుని పని చేస్తున్నాడు. గురువుకి గురుగీతలో ఇలా రాయబడింది, గురువుకి 9 లక్షణాలు ఉండాలి. 9 లక్షణాలు అంటారు. గురు నిర్మల, శాంత సాధు మృదుభాషిణి, కామక్రోధ నిర్ముక్త, సదాచార జితేంద్రియం. గురువు నిర్మలంగా ఉండాలి, సాధువై ఉండాలి, మృదు భాషిని, మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడేవాడై ఉండాలి, కామక్రోధ లోభ మోహ మతమత్సర్యములను జయించిన వాడై ఉండాలి, ఆచార వ్యవహారాల్లో చక్కని మంచి పరిస్థితి కలిగి ఉండాలి. ఇలాగ 9 లక్షణాలు, 9 లక్షణాలు కలిగి ఉండాలి. ఐ హావ్ సీన్ మెనీ గురూస్. చాలా మంది గురువులు నేను చూశాను. అందరిలో అపలక్షణాలు కనపడ్డాయి, కానీ 9 లక్షణాలు కలిగిన గురువు ఎవరు లేరు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఈజ్ ద రియల్ గురు. ఆయనే చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి వచ్చాడు. హీ కేమ్ డౌన్ యాజ్ అ లైట్, హీ కేమ్ డౌన్ యాజ్ అ ట్రూత్, అండ్ హీ కేమ్ డౌన్ యాజ్ అ లైట్. అండ్ ది థర్డ్ వన్, మూడవ విషయం, మృత్యోర్మ అమృతంగమై. మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవునికి మరణ భయం ఉంది, చనిపోతామనే భయం ఉంది, నిత్యము జీవించాలనే ఆశ కూడా ఉంది. అమృతం, నిత్యము జీవించి, నా ప్లస్ మృతం, చావు లేనటువంటి పరిస్థితి మానవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరు ఇవ్వగలరు చావు లేని పరిస్థితి? దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి మరణాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేచి చావు లేని పరిస్థితి నుండి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట, నేనే జీవమును అనే మాట జ్ఞాపకం చేశాను. He came down to this world as a life. 3 మాటలు నేను జ్ఞాపకం
He came down to this world as a light, and he came down to this world as a light. ఇది కేవలం ఒక భారతదేశానికి చెందింది మాత్రమే కాదు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. బైబిల్ చెప్తుంది, God so loved the world, ప్రపంచాన్ని ఆయన ప్రేమించాడు. So he came down as a human, ఒక మానవుడిగా ఈ లోకానికి అడుగు పెట్టాడు. అందుకే ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రపంచమంతటి కూడా ఇందాక మనం విన్నాం, జాయ్ టు ది వరల్డ్. ఇది ప్రపంచానికి ఆనందాన్ని కలగజేసే పండుగ. అయితే ఐ వాంట్ టు కన్క్లూడ్ మై వర్డ్స్ విత్ ఎ స్మాల్ స్టేట్మెంట్. ఒకవేళ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి 2016 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకానికి వచ్చారు. ఆయన 2016 సంవత్సరాలు అయిపోయింది ఈ లోకానికి వచ్చి. ఇంకా నీ జీవితంలో సత్యాన్ని తెలుసుకోకపోతే, ఇంకా నువ్వు చీకటిలోనే ఉంటే, ఇంకా నువ్వు మరణ భయముతో ఉంటే, దిస్ క్రిస్మస్ ఈజ్ నథింగ్ ఫర్ యూ. కానీ ఈరోజు ఆ సత్యాన్ని నువ్వు అంగీకరించగలిగితే, ఆ సత్యాన్ని నువ్వు స్వీకరించగలిగితే, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద డార్క్నెస్ ఆఫ్ సిన్, పాపం అనే చీకటిలోంచి బయటకు రావాలని నువ్వు ఆశపడితే, మరణ భయంలో నుంచి నిత్య జీవము, ఎవర్లాస్టింగ్ లైఫ్ అనే నిశ్చయత కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడితే, ఇఫ్ యూ యాక్సెప్ట్ హిమ్ ఇన్ దిస్ మూమెంట్, యువర్ లైఫ్ విల్ బి very wonderful, and the real joy you will enjoy in this Christmas season. Thank you. God bless you. Children here, now why do we celebrate? What is the objective? Why are we celebrating? Whose birthday? Your birthday or my birthday? Yes. To commemorate the birth of Jesus Christ, Lord Jesus Christ, today we celebrate this day. When is Christmas actually? Is Christmas today? I think all of you are busy with the cake now. Yes? Yes. So on this very special occasion, let me take the opportunity to wish you all a very happy and a Merry Christmas. Happy Christmas! Happy Christmas! Happy Christmas! Merry Merry Christmas! Happy Merry Christmas! Very nice. This is a festival of joy. It's a festival of showing our love and affection. It's a festival to share for the needy and also care. So in this connection, I think we had a very good celebration last week. What was that? Yes. So in this festival season, we have really done a good job. The Joy of Giving Week, where you have donated all your love and affection. It's not donation. It's a kind of reflection of your heart. You have given it with wholeheartedly, and I'm sure all of your friends have donated that and you are aware of it. So once again, I wish you all a very happy and a Merry Christmas, children. I know today is a very important day and tomorrow is very, very important for all of you. What is the importance? Only Sunday. Sunday is a holiday, I know that. But don't forget to wish everybody a very happy and a Merry Christmas to all your family members. Right? Thank you. Singing grace, how sweet.